నమస్కారం సిటీ కేబుల్ సిపిసి న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. జిల్లా సమగ్ర అభివృద్ధికి ప్రజాప్రతినిధులు అధికారులు సమన్వయంతో కృషి చేయాలి. జిల్లా స్థాయి సమీక్షా కమిటీ సమావేశంలో జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సవిత పిలుపు. ఘనంగా దివంగత సీఎం వైఎస్ఆర్ జయంతి కార్యక్రమం. ఇడుపులపాయలోని ఘాట్ వద్ద సతీమణి వైజయమ్మ తనయుడు వైఎస్ జగన్ కుటుంబ సభ్యుల ఘన నివాళి. వైసీపీ నేత ప్రసన్న కుమార్ రెడ్డి తన సోదరి సమానురాలైన ప్రశాంత్ రెడ్డి పట్ల చేసిన వ్యాఖ్యలపై తక్షణమే క్షమాపణలు చెప్పాలి. జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సవిత, కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డిల డిమాండ్. సమాజంలో పేదరికాన్ని సమూలంగా నాశనం చేసే దిశగా ప్రణాళికలు రూపొందించిన తరుణంలో జిల్లా సమగ్ర అభివృద్ధికి ప్రజాప్రతినిధులు అధికారులు సమన్వయంతో కృషి చేయాలని జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సవిత పిలుపునిచ్చారు. ఈరోజు స్థానిక కలెక్టరేట్ జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి ఆధ్వర్యంలో రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ, చేనేత జౌళి శాఖ మంత్రి, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సవిత అధ్యక్షతన అన్ని శాఖల అధికారులతో జిల్లా స్థాయి సమీక్షా కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి సవిత మాట్లాడుతూ, ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉంటున్న అధికారులు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేసే పథకాలు, కార్యక్రమాలను ప్రజల్లోకి పూర్తి స్థాయిలో అందేలా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. గత ప్రభుత్వంలో జరిగే నష్టాలను పూడ్చుకుంటూ ఉద్యోగులకు జీతాలు అందిస్తూ రాష్ట్రంలో అభివృద్ధిని పరుగులు పెట్టిస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి రాష్ట్రంలో పేదరికాన్ని సమూలంగా తుడిచిపెట్టే లక్ష్యంతో P4 కార్యక్రమాన్ని క్షేత్రస్థాయిలో అమలు చేస్తున్నారన్నారు. జిల్లాలో అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ పథకాల ఫలాలు అందాలన్నారు. అందుకు అనుగుణంగా అధికారులు క్షేత్రస్థాయిలో బాధ్యతాయుతంగా కృషి చేయాలని సూచించారు. పారదర్శకత, అవినీతి రహిత పాలనే లక్ష్యంగా నడుస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గత ప్రభుత్వంలో జరిగిన అక్రమాలపై ప్రక్షాళన చేస్తున్నట్లు ఈ సందర్భంగా చెప్పారు. ప్రజలకు ఒక జవాబుదారీతనంతో సుపరిపాలన అందిస్తూ స్వర్ణాంధ్రప్రదేశ్ లక్ష్య సాధనకు కృషి చేస్తున్నారన్నారు. ప్రభుత్వ ఆశయ సాధనలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఈ సందర్భంగా కోరారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ పలు అంశాలను సమావేశం దృష్టికి తీసుకొచ్చారు. జిల్లా రివ్యూ కమిటీ మీటింగ్కి ఇచ్చేసినటువంటి గౌరవనీయ ఇన్ఛార్జ్ మంత్రివర్యులు శ్రీమతి సవిత గారికి సాదరంగా ఆహ్వానం తెలియజేస్తూ, అదేవిధంగా ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి గౌరవనీయులు కడప శాసనసభ్యులు శ్రీమతి రెడ్డప్ప గారి, మాధవ్ గారు ఎక్స్ప్లెయిన్ చేయండి. కెనాల్స్కి ఇచ్చామండి. ఎందుకంటే మళ్ళీ అగ్రికల్చర్ సీజన్ స్టార్ట్ అయిందంటే మళ్ళీ చేయడానికి వీలు కాదు. కెనాల్స్లో వాటర్ రిలీజ్ చేసినట్టే మనం చేయలేము మేడం. అందువల్ల కింద ఉండేవాడు కూడా ఈవెన్ ఎక్కడన్నా ర్యాండమ్గా వాటర్ అవసరం లేకుండా వదులుతున్నా కూడా మేము ఇంజనీర్స్తో మాట్లాడి వాటర్ స్టాప్ చేయించి చేపిస్తాం. చేస్తాం మేడం, చేపిస్తాం. మనకు లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్లో మనకు మొత్తం బేస్ కాంపోనెంట్, డైరెక్ట్ కాంపోనెంట్ మనకు రోడ్స్ వెళ్ళింది. CC రోడ్స్ అరౌండ్ 66 రోడ్స్ మనం దానికి ఇచ్చాము. శాంక్షన్స్ ఇవ్వడం జరిగింది. మన గవర్నమెంట్ని ఫాస్ట్ మెరిట్లో మనం యూటిలైజ్ చేసుకున్నాము. కాన్స్టిట్యున్సీ వారి అంటే మనకి బేసిక్ ప్రిన్సిపల్ ఆ కాన్స్టిట్యున్సీలో జరుగుతున్నటువంటి మేబీ 3 months 4 months మనకి డిలే అయినా కూడా మనకు ఖచ్చితంగా డబ్బులు రిలీజ్ అవుతున్నాయి. కాబట్టి సో ఆ ఎలిమెంట్ ఆఫ్ పేషెంట్ కూడా కొంచెం లేబర్ కాంపనెంట్ వచ్చింది మేడం. ఎప్పటి వరకు క్లియర్ అయిపోయింది లేబర్ కాంపనెంట్? లాస్ట్ ఇయర్ మే 10 వరకు నుంచి ఇంకా పెట్టాను. ఈ జీవాలు పెంచుకోవడానికి కూడా ఎలివేటెడ్ షెడ్సే కాకుండా గోకులాల్లో కూడా ఈవెన్ చిన్న షెడ్లు కూడా 2-4 పశువులు ఉండేవాళ్ళు కూడా ఎక్కువ. అలాగే స్కూల్ కాంపౌండ్ కట్టచ్చు కదా, ఉన్నాయి, అంగన్వాడీ టాయిలెట్స్ ఉన్నాయి. ఏదైనా కూడా సార్ ఇది యాక్చువల్గా ఇది కూడా మనం నోట్ చేయాలి. దీనివల్ల ఏమవుతుందంటే అక్కడ మనకు ఉన్నా కూడా పెట్టగలిగిన పరిస్థితి ఉన్నా కూడా బికాస్ ఆఫ్ ద కార్పొరేషన్ వల్ల వాళ్ళకి ఆ యొక్క బెనిఫిట్ వాళ్ళు పొందలేకపోతా ఉన్నారు. వైసీపీ నేత ప్రసన్న కుమార్ రెడ్డి తన సోదరి సమానురాలైన ప్రశాంత్ రెడ్డి పట్ల చేసిన వ్యాఖ్యలపై తక్షణమే క్షమాపణ చెప్పాలని జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సవిత డిమాండ్ చేశారు.
కడప నగరంలోని ఆర్ఎండ్బి అతిథి గృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. మహిళలు ఎక్కడ గౌరవింపబడతారో అక్కడ దేవతలు కొలువై ఉంటారని చెబుతారని, మన దేశ మహిళలంటే ఇతర దేశస్తులకు ఎంతో గౌరవం అని అన్నారు. ఇటువంటి తరుణంలో వైసీపీ నాయకులకు మహిళలంటే ఎందుకు చులకనో అర్థం కావడం లేదన్నారు. భావితరాలకు భవిష్యత్తును కాంక్షిస్తూ అమరావతి రైతులు తిరుపతికి పాదయాత్ర చేస్తున్న సమయంలో మహిళల పట్ల వైసీపీ నేతలు అసభ్యకరంగా మాట్లాడడం తగదన్నారు. వైసీపీ అధినేత సొంత చెల్లికి, తల్లికి, బాబాయ్ కుమార్తెకి ఎలా అవమానించారో అందరికీ తెలుసునన్నారు. గతంలో ప్రసన్న కుమార్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి ఒకే పార్టీలో ఉన్నారని, విషయాన్ని మర్చి ఆయనకు ప్రశాంతి పట్ల నోటికొచ్చినట్లు మాట్లాడడం తగదన్నారు. తప్పు చేసి ఉంటే చర్చించేందుకు ముందుకు రావాలే కానీ ఇలా మహిళా లోకానికి ఇబ్బందికరంగా ఉండేలా వ్యాఖ్యలు చేయడం తగదన్నారు. వైసీపీ అధినేత హింసాత్మకంగా ప్రజలను రెచ్చగొట్టడం, తన కారు కింద డ్రైవర్ను తొక్కించుకుని వెళ్లడం సరికాదన్నారు. వైసీపీ నేతలు తమ తీరును మార్చుకోవాలని కోరుతున్నట్లు ఈ సందర్భంగా చెప్పారు. గత 5 ఏళ్లలో మీరేం చేశారో, సంవత్సర కాలంగా మేమేం చేశామో చర్చించేందుకు ముందుకు రావాలన్నారు. ఇప్పటికైనా వైసీపీ అధినేత ప్రసన్న కుమార్ రెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని, ప్రశాంత్ రెడ్డికి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. మరి మన చరిత్రలోనే చెప్తుంది, మహిళల్ని ఎక్కడ పూజిస్తే అక్కడ దేవతలు కొనేడై ఉంటారు, అక్కడ దేవతలు కొలవై ఉంటారన్న విషయం మనందరికీ తెలుసు. భారతదేశంలో ఉన్న మహిళలంటే ఇతర దేశాలకు వెళ్ళినా కూడా భారతదేశ మహిళలంటే ఇతర దేశస్తులకు కూడా గౌరవిస్తారు. మరి ఆంధ్రప్రదేశ్లో ఉన్న మహిళలకు, మరి వైసీపీ నాయకులకు ఎందుకు మహిళలంటే చులకన భావం అర్థం కావడం లేదు. మరి ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఉన్న మహిళలందరి తరఫున మేము అడుగుతున్నాం. మొన్నటి రోజు అధికారంలో ఉన్నప్పుడు స్వయాన అసెంబ్లీ సాక్షిగా భువనమ్మ గారిని ఏ విధంగా అవమానపరిచారో మనం అందరం చూసాం. రాష్ట్ర భావితరాల భవిష్యత్తు కోసం మహిళా రైతులు, అమరావతి రైతులు మరి అమరావతి నుంచి తిరుపతికి పాదయాత్ర చేస్తున్నప్పుడు కూడా ఇదే విధంగా మహిళలపైన ఏ విధంగా అసభ్యకరంగా మాట్లాడారో చూసాం. మరి వైసీపీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు సొంత చెల్లికి, తల్లికి, తన బాబాయ్ కూతురైన సునీతమ్మ గారిని ఏ విధంగా అవమానపరిచారో బజార్లో వేయడమో మనం అందరం కోర్టుల చుట్టూ, స్టేషన్ల చుట్టూ తిప్పుతున్నారు. మరి నిన్నటి రోజున మరి ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఎంతో రాజకీయ చరిత్ర కలిగిన కుటుంబం. ఆయన కూడా ఈరోజు తన సొంత కుటుంబ సభ్యురాలైన ప్రశాంత్ రెడ్డి గారిని నిన్న అసభ్యకరంగా మాట్లాడడం నిజంగా చాలా బాధాకరం అనిపిస్తుంది. ఎందుకంటే మరి ప్రసన్న కుమార్ రెడ్డి గారు, ప్రభాకర్ రెడ్డి గారు, ప్రశాంత్ రెడ్డి గారు ఒకే పార్టీలోనే ఉన్నారు. గతంలో 10 సంవత్సరాలుగా ఆయన రాజ్యసభ మెంబర్గా ఉన్నారు. మరి ఈవిడ కూడా, మరి ప్రశాంత్ రెడ్డి గారు కూడా టీటీడీ బోర్డు మెంబర్గా పనిచేశారు. అప్పుడు ప్రసన్న కుమార్ రెడ్డి గారికి కనిపించలేదా? అప్పుడు ఆమెను విమర్శించడం లేదా? తన కుటుంబ సభ్యురాలను, తన సోదరు సమానమైన ప్రశాంత్ రెడ్డి గారిని నిన్న మాట్లాడడం నిజంగా సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నారో వైసీపీ పార్టీ నాయకులు అర్థం కావడం లేదు. మహిళలపైన ఎందుకు ఇంత ద్వేషం? మొన్నటి రోజేమో అమరావతి రైతులపైన విమర్శిస్తారు, నోటికొచ్చింది మాట్లాడుతున్నారు. మరి ఈరోజు ఒక మహిళపై మీరు పోటీ చేసి ఓడిపోయారు. ఓడిపోయిన తర్వాత మీరు కూడా రాజకీయ చరిత్ర కలిగిన కుటుంబం, సంవత్సరం పాటున ప్రశాంత్ రెడ్డి గారు ఏం పరిపాలించారు, ఏం చేశారు, నియోజకవర్గాన్ని ఏ విధంగా అభివృద్ధి చేశారా, లేదా మీ సూచనలు, సలహాలు అభివృద్ధి పైనో, లేకపోతే ప్రశాంత్ రెడ్డి గారు ఏదైనా తప్పు చేసింటే చర్చించడానికో సిద్ధం కావాలి. కానీ ఈ మహిళలను వ్యక్తిగతంగా మాట్లాడడం ఏమాత్రం బాగలేదు. మహిళలందరూ చూస్తున్నారు. ప్రసన్న కుమార్ రెడ్డి గారు, మీరు ఆంధ్రప్రదేశ్ మహిళలందరి తరఫున మేము కోరుకునేది ఒకటే, మీరు ప్రశాంత్ రెడ్డి గారికి క్షమాపణ చెప్పాల్సిందే. ఎందుకంటే మీ ఇంట్లో కూడా మహిళలు ఉంటారు. మా నాయకులు మాకు ఆ సంస్కారం నేర్పలేదు. మీ నాయకుడేమో డ్రైవర్ని కారు కింద తొక్కించుకుంటా పోతే మీరు పట్టించుకోరు, రెచ్చగొడుతున్నారు ప్రజలందరినీ, రప నరకాలంటారు. మీరు చూస్తే ఈరోజు మహిళల్ని ఇంత అసభ్యకరంగా, ఇంత అవమానంగా మాట్లాడుతున్నారు. ఇది మీ పార్టీ లక్ష్యమా? మీ మేనిఫెస్టోలో ఏమైనా మహిళలపై ఈ విధంగా మాట్లాడాలనుకుంటున్నారా? మార్చుకోండి. మీ ఉనికి కాపాడుకోవాలంటే మీరేం చేశారో, మేమేం చేశామో, మీరు 5 సంవత్సరాల్లో ఏం చేశారో, ఈ సంవత్సరంలో మేము ఏం అభివృద్ధి చేశామో చర్చించడానికైతే సిద్ధమైతే రండి తప్ప ఇలా అసభ్యకరంగా మాట్లాడితే ఊరుకుండే ప్రసక్తే లేదన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. మరి మొన్నటి రోజు
మా ఐటీడీపీ కార్యకర్త భారతీరెడ్డి గారి మీద ఏదో సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తే ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకొని పార్టీ నుంచి సస్పెండ్ చేసి కేసు కూడా పెట్టాం. అది పద్ధతి అంటే మహిళలు ఏ పార్టీలో ఉన్నా మహిళల్ని గౌరవించడం నేర్చుకోండి. ఓట్లేయించుకుని పులివెందులలో కావచ్చు, పులివెందులో ఉన్న మహిళలు కూడా ఈరోజు ఆలోచిస్తారు. దయచేసి జగన్మోహన్ రెడ్డి గారు మీ నాయకులకు మీరు మహిళలు ఎలా గౌరవించాలో ఫస్ట్ మీరు నేర్పండి, వారిపై తగు చర్యలు తీసుకోండి. ఐటీడీపీ కార్యకర్త అయినా మా కార్యకర్త అలా మాట్లాడితే మేము ఇమీడియట్గా యాక్షన్ తీసుకున్నాం. మీరు కూడా ప్రసన్న కుమార్ రెడ్డి గారి పైన యాక్షన్ తీసుకోవాలి. అదేవిధంగా ప్రసన్న కుమార్ రెడ్డి గారు ప్రశాంతి రెడ్డి గారికి క్షమాపణ చెప్పాల్సిందని కూడా ఈ సభాముఖంగా కూడా మీకు తెలియజేస్తున్నాం. దయచేసి మహిళల పైన మీరు ఇలా అసభ్యకరంగా యావత్తు ప్రసన్న కుమార్ రెడ్డి గారికే కాదు, ఎవరే కానీ ఎవరింట్లో కానీ అందరి ఇంట్లోనూ మహిళలు ఉంటారు. మేము ఈరోజు భారతిరెడ్డి గారిని గౌరవిస్తాం, విజయమ్మ గారిని గౌరవిస్తాం, భువనమ్మ గారిని ఎలా గౌరవిస్తామో భారతిరెడ్డి గారిని కూడా అలా గౌరవిస్తాం, విజయమ్మ గారిని కూడా అలాగే గౌరవిస్తాం. మేము ఎక్కడే కానీ మా నాయకులు కానీ మా కార్యకర్తలు కానీ ఎక్కడ అసభ్యకరంగా మాట్లాడడం లేదు. కేవలం వైసీపీ పార్టీ వారే అసభ్యకరంగా మాట్లాడుతున్నారు. ఇది మీరు ఆలోచించుకోవాల్సిందిగా కూడా కోరుకుంటూ మీరు తక్షణమే ప్రసన్న కుమార్ రెడ్డి గారిని మీ పార్టీ నుంచి సస్పెండ్ చేయాలి. అంతేకాకుండా ప్రశాంతి రెడ్డి గారికి బహిరంగంగా క్షమాపణ చెప్పాలని కూడా తెలియజేస్తున్నాం. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ఆర్ 76వ జయంతిని పురస్కరించుకొని మంగళవారం ఆయన కుటుంబ సభ్యులు వైసీపీ నేతలు ఘనంగా నివాళులర్పించారు. ఇడుపులపాయలోని వైఎస్ఆర్ సమాధిపై తొలుత వైఎస్ఆర్ సతీమణి వైఎస్ విజయమ్మతో పాటు తనయుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి తదితరులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం దివంగత నేతను స్మరించుకున్నారు. ఆ తర్వాత సమాధి ఘాట్ వద్ద ప్రత్యేక ప్రార్థనలు చేశారు. సమీపంలోని వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు సమర్పించారు. అక్కడి నుంచి పులివెందులలోని తన క్యాంపు కార్యాలయానికి చేరుకున్న వైఎస్ జగన్ ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించారు. పలు ప్రాంతాల నుంచి తరలివచ్చిన ప్రజలు తమ సమస్యలను మాజీ సీఎం దృష్టికి ఈ సందర్భంగా తీసుకొచ్చారు. ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని సంబంధిత నాయకులకు ఆయన సూచించారు. సాయంత్రం తన జిన్నా పర్యటన ముగించుకున్న వైఎస్ జగన్ బెంగళూరుకు పయనం కాగా ఆయనకు పలువురు నేతలు వీడ్కోలు పలికారు. ఈ కార్యక్రమంలో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు చెందిన వైఎస్ఆర్సీపీ నాయకులు, జిల్లాకు చెందిన పార్టీ నేతలు, ఇతర ప్రముఖులు పాల్గొన్నారు. ఇటువంటి యాత్రను ప్రారంభిస్తూ ఉండగా ప్రభువా మీరే అనుసంధానం చేసి అందరికీ వారధిగా మీరుండి ప్రభువా ప్రతి మాట కూడా ప్రభువా ఆలోచింపచేసేదిగా మాట్లాడింపచేసి భవిష్యత్తును గురించి ఒక దిక్సూచిలాగా నీ కుమారుని నిలబెట్టి వర్ధిల్ల చేయమని సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీకు ఆరోపిస్తూ ఇక్కడ వారి క్షేమాన్ని కాంక్షించి వారి జయాన్ని కాంక్షించి ఎంతమంది ఇక్కడ నాయకులు, అభిమానులు, అధికారులు, నాయకులు, కార్యకర్తలు ఎంతమంది ఉన్నారు వారందరి యొక్క మనోభీష్టాన్ని నెరవేర్చి ఆశీర్వదించమని క్రీస్తు పేరట ప్రార్థించి నిండు మనసుతో ఆశీర్వదిస్తున్నాము తండ్రి. ఆమేన్. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ. ఒక్క నిమిషం ఒక్క మాట. ఎస్ 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 అత్యంత కృపగల తండ్రి, గొప్ప దేవ, నీకు వేలాది వేల వందనములు స్తోత్రములు తండ్రి. సుట్లకు పాటుడు నాయన, యోగ్యుడు నాయన, స్తోత్రార్హుడు, పూజార్హుడు. ప్లీజ్ క్లోజ్ యువర్. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప మరియు పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసము, నిత్య సమాధానము కూడిన మనకు మన తోటి సకల పరిశుద్ధులకు ప్రత్యేకముగా ఈరోజు ప్రారంభించబడి దేవుని యొక్క మహాకృపలో శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అత్యధిక ఆనందముతో తండ్రిని ఆరాధించు నిమిత్తము విజయము వరిస్తూ దేవుని కృప మహదైశ్వర్యములతో నిండుగా మనఃపూర్వకంగా ఆశీర్వదించబడినట్లుగా ప్రభురాకడ పర్యంతరము తోడై ఉండి కాపాడి నడిపించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. 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 మే గాడ్ బ్లెస్ యూ అండ్ ఆల్ ద బెస్ట్.
మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికుల న్యాయమైన సమస్యల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యాన్ని వీడి ఆయా సమస్యల సాధనకు కృషి చేయాలని ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ నాయకులు డిమాండ్ చేశారు. మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులు తమ సమస్యల పరిష్కారంలో భాగంగా ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిపై కడప నగరంలో కార్మికులు అర్ధనగ్న ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తాము గొంతెమ్మ కోర్కెలు కోరడం లేదని, తమ సమస్యలన్నీ పరిష్కరించదగ్గవేనని తెలిపారు. ముఖ్యంగా జీవో నెంబర్ 36 ప్రకారం 21,000 నుంచి 21,500 రూపాయల వేతనం చెల్లించాలని, ఇంజనీరింగ్ కార్మికులకు సంక్షేమ పథకాలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. రిటైర్మెంట్ 62 సంవత్సరాలకు పెంచి రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలని కోరుతున్నట్లు చెప్పారు. అలాగే మున్సిపల్ కార్మికుల సర్వీసులను పర్మనెంట్ చేయాలని, ఇంజనీరింగ్ కార్మికులకు క్యాడర్స్ ఇవ్వాలని విన్నవిస్తున్నామన్నారు. అయినప్పటికీ ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శించడం తగదన్నారు. ఇప్పటికైనా మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికుల సమస్యలు పరిష్కరించకుంటే సమ్మెలకు వెళ్లడంతో పాటు ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తామని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ప్రతినిధులు ఇంకా కార్మికులు పాల్గొన్నారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికుల సమస్యల పరిష్కారం చేయాలని చెప్పేసి గత 25-26 రోజుల నుంచి కూడా నిరసన కార్యక్రమాలు చేస్తూ ఉన్నా కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోకుండా, మున్సిపల్ కార్మికుల సమస్యలపైన ఏ విధమైనటువంటి చర్యలు తీసుకోకుండా, చర్చలు జరపకుండా ఈరోజు కాలయాపన చేస్తూ ఉంది. ఇది సరైన పద్ధతి కాదు. మున్సిపల్ కార్మికులు ఏమన్నా గొంతెమ్మ కోరికలు కోరుతూ ఉన్నారా? ఈరోజు మేము శాంతియుతంగా ధర్నాలు చేస్తూ ఉంటాం. రేపు పొద్దున అన్ని రంగాలను, అన్ని సంఘాలను కూడా కలుపుకొని ఈ ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తాం. ఎందుకంటే ఈరోజు మున్సిపల్ కార్మికులు గొంతెమ్మ కోరికలు ఏమన్నా కోరుతా ఉన్నారా? ఈరోజు నిత్యావసర ధరలు ఎంతున్నాయి? ఈరోజు ఆకాశాన్ని అంటున్నాయి. ఈరోజు మున్సిపల్ కార్మికులు, ఇంజనీరింగ్ కార్మికుల వేతనాలు ఎంతున్నాయి? 15,000 రూపాయలు. 15,000 రూపాయలతో ఈరోజు ఏ మినిస్టర్ కానీ, ఏ ఎమ్మెల్యే కానీ, లేకపోతే ముఖ్యమంత్రి కానీ ఎవరైనా బతకగలరా? ఈరోజు వాళ్ళ పేపర్ బిల్లు ఎంత, కరెంటు బిల్లు ఎంత, లేకపోతే వాహనాల ఖర్చు ఎంత, ఈరోజు వాళ్ళ ఇంట్లో పనిచేసే వాళ్ళ ఖర్చులు ఎంత, ఈరోజు వాళ్ళు తినే తిండి ఎంత ఉంది, బిల్లులు ఎంత పెడతా ఉన్నారు? కానీ ఈరోజు మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికుల సమస్యలకు వేతనాలు పెంచాలంటే ఈరోజు పెంచకుండా, సంక్షేమ పథకాలు అమలు చేయకుండా, రెగ్యులర్ అనేది ఊసే లేకుండా ఈరోజు వేతనాలు పెంచకుండా వేయిస్తూ ఉన్నారు. గత ప్రభుత్వం 6 సంవత్సరాల నుంచి గత ప్రభుత్వం ఏదైతే నిర్లక్ష్యం చేసిందో, ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఈరోజు మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికుల సమస్యలపైన వేతనాలు పెంచకుండా వేధిస్తూ ఉంది. ఇది సరైన పద్ధతి కాదు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతోనే సుపరిపాలన సాధ్యమని, ఆ దిశలోనే రాష్ట్రం అడుగులు పడుతున్నాయని జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సవిత పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు సుపరిపాలనలో తొలి అడుగు ఇంటింటికి మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా ఈరోజు కడప నగరం 3వ డివిజన్లో గల ఆచారి కాలనీ నుంచి కార్యక్రమాన్ని నిర్వహించారు. తొలుత మంత్రి సవిత ఇంటింటికి వెళ్లి ప్రజలకు అందుతున్న సంక్షేమ పథకాలు, వాటి వల్ల ఉనగూరిన లబ్ధిని గురించి ఆరా తీశారు. అర్హులుగా ఉండి సంక్షేమ పథకాలు అందని వారికి ఆయా పథకాలు అమలు జరిగేలా చూడాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా మంత్రి సవిత మాట్లాడుతూ రాష్ట్రంలో సుపరిపాలనలో భాగంగా నేరుగా ప్రజలతో మాట్లాడేందుకు వీలుగా తొలి అడుగు కార్యక్రమానికి రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శ్రీకారం చుట్టారన్నారు. ఏ సమస్య ఉన్నా పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని ఆమె తెలిపారు. కడపను మరింత అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు ఈ సందర్భంగా పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ చంద్రబాబు కూటమి ప్రభుత్వాన్ని దీవించాలని ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మాధవిరెడ్డి, టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసరెడ్డితో పాటు పార్టీ నాయకులు, కార్యకర్తలు, క్లస్టర్, యూనిట్, బూత్ ఇన్ఛార్జీలు పాల్గొన్నారు. వస్తారు మీ డివిజన్ కాదు, మీరు తిరగాల. మా ప్రోగ్రామ్ మా పార్టీకి వస్తాము. ఎవరు అయిపోయి చేసిపోయినాడు. ఇప్పుడు మళ్ళా సంపాదన మొదలు పెట్టాము. కొంచెం ఒక 6 నెలలు టైం ఇస్తే మీకు అన్ని రోడ్లు వేయించేస్తాం. పిల్లలు ఎంతమంది ఉన్నారు ఇంట్లో? ఇద్దరికి డబ్బు వచ్చాయేమన్నా? ఇద్దరికి గ్యాస్ వచ్చిందా? గ్యాస్ అదే వచ్చింది. ఈ గవర్నమెంట్ వచ్చినాక ఎన్ని ఇస్తాండే మరి? అంతకుముందు అన్ని అబద్ధాలు చెప్పిపోయినాడు.
నువ్వు చదువుకుంటే పూర్తి చేస్తే ఇంజనీరింగ్ ఈ గవర్నమెంట్లో నీ ఉద్యోగం వస్తుంది. నీకోసం మళ్ళీ 4 ఏళ్ళకి జాబ్ మేళ పెడతాం. బాబు ఏమన్నా ఏం చెప్పు చెప్తా ఉండు. నమస్కారం. ఈరోజు కడప టౌన్లోని నిరంజన్ నగర్ 15వ డివిజన్లో ఈరోజు ఇంటింటికి ఎమ్మెల్యే గారు మరి పొలిట్ బ్యూరో సభ్యులు వాసు గారు కార్యకర్తలతోనూ మరి ఈరోజు ఇంటింటికి సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమం నేను కూడా వచ్చాను, ఇన్ఛార్జ్ మంత్రిగా వచ్చాను. మరి ఏంటి మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సంవత్సరం పూర్తి చేసుకున్నాం. మనమేం ఓటు అడిగేకి వెళ్ళటం లేదు ప్రజల్లోకి. మనం ఇచ్చిన సంక్షేమ పథకాలు ఎవరికి అందాయి, ఎవరికి అందలేదు, అర్హులైన వారికి ఏమైనా అందకపోతే వాళ్ళకి ఏమైనా టెక్నికల్ ప్రాబ్లం ఉంటే సాల్వ్ చేయండి. మనం ఏదైతే ఎన్నికల సమయంలో చెప్పామో ఒక పక్క సంక్షేమ పథకాలు ఇస్తున్నాం, మనం ఇవ్వబోయేది చెప్పండి. అలాగే మనం ఏదైతే ఎన్నికల సమయంలో చెప్పనివి కూడా చాలా చేసాం, అవి ప్రజల్లోకి వెళ్ళి ఈ విషయాలని తెలియజేయండి అని చెప్పాం. చాలామందికి అడిగాం, ఏమో మీకు ఎలా ఉంది ఏంటి ఈ పరిపాలన అంటే బాగుంది, మాకు 4,000 పెన్షన్ ఇంటి దగ్గరకే వస్తూ ఉంది. 1వ తారీఖు ఆదివారం వస్తే ముందు రోజే కూడా మాకు పెన్షన్ వచ్చింది. అదేవిధంగా వికలాంగులకు 3,000 ఉన్న పెన్షన్ 6,000 వచ్చింది. 100% బెడ్డెడ్ ఉన్న వారికి 5,000 ఉన్న పెన్షన్ 15,000 వచ్చింది. దీపం 2 కింద ఆ రోజు దీపం 1 ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారు. దీపం 2 కింద కూడా మరి 2 సిలిండర్లు తీసుకున్నాం. 2 సిలిండర్ డబ్బులు కూడా మాకు పడ్డాయి. అదేవిధంగా తల్లి వందనం అందిందా అంటే ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి మాకు తల్లి వందనం అందజేసినందుకు ఒక పక్క చంద్రబాబు నాయుడు గారికి, యువగల అధినేత నారా లోకేష్ బాబు గారు, పిల్లలు కూడా ముఖ్యంగా పిల్లలు వచ్చి మాకు పూల వర్షం పలికిస్తూ ఘన స్వాగతం పలికారు. మరి ఇవి అంతేకాకుండా మేము ఎన్నికల సమయంలో ఏదైతే మాట చెప్పామో ఎక్సైజ్ పాలసీ కావచ్చు, ఉచిత ఇసుక కావచ్చు, మెగా డిఎస్సీ కావచ్చు, అన్నా క్యాంటీన్లు కావచ్చు, మరి పరిశ్రమలు తీసుకొస్తున్నాం, ఈరోజు ఉపాధి చూపిస్తున్నాం, సంపద సృష్టిస్తున్నాం. అదేవిధంగా మొన్నటి రోజు పర్యావరణ దినం రోజు కూడా 1,000 మొక్కలు నాటాం, యోగాంధ్ర చేయించాం. P4 కింద కూడా ఎవరైతే బీదవారు ఉంటారో వాళ్ళను కూడా బలోపేతం చేయాలి, వాళ్ళు కూడా ఆర్థికంగా విద్యాపరంగా అన్ని రంగాల్లోనూ బాగుండాలని చెప్పి P4 సిస్టాన్ని కూడా మొదలుపెట్టాం. ఆగస్టు 15వ తారీఖు నుంచి ఉచిత బస్సు ఛార్జీ కూడా ఇవ్వబోతున్నాం, అన్నదాత సుఖీభావ కూడా ఇవ్వబోతున్నాం, మెగా డిఎస్సీ అన్నాం. అది ఇది సుపరిపాలన. మరి ఎలా ఉంది అని ప్రజల దగ్గరికి వెళ్తే సంవత్సరం లోపలే బాగా ఉంది, కరెంటు బిల్లు కూడా సంవత్సరం నుంచి పెంచలేదు అంటే ఇంకా పెంచం కూడా అని చెప్పి మేము హామీ ఇచ్చాం. ఇది మా పరిపాలన అన్న విషయాన్ని కూడా తెలియజేస్తూ మరి ఒక పక్క ప్రజలు మాకు ఘనస్వాగతం పలికారన్న విషయం కూడా తెలియజేస్తున్నాం. ప్రజలకు సేవ చేయాలని భావించి రాజకీయాలకు వచ్చే మహిళల పట్ల వైసీపీ నేతలు అవమానపరిచేలా మాట్లాడారని తీవ్రంగా ఖండిస్తున్నామని కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి తెలిపారు. కడప నగరంలోని R&B అతిథి గృహంలో జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సవితతో కలిసి ఆమె మీడియాతో మాట్లాడారు. వైసీపీ నేతలు రాష్ట్రంలో మహిళల పరిస్థితి దిగజారుస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలను కించపరుస్తూ వారి వ్యక్తిగత విషయాలను లేవనెత్తుతూ అవమానపరిచేలా వ్యవహరించడం సరికాదన్నారు. వైసీపీ నాయకుడు ప్రసన్న కుమార్ రెడ్డి ఓ మహిళ తనను రాజకీయాల్లో ఓడించిందని అక్కసుతో రాజకీయంగా విమర్శలు చేయకుండా వ్యక్తిగత జీవితాన్ని గురించి మాట్లాడడం సిగ్గుమాలిన చర్య అన్నారు. ప్రసన్న కుమార్ రెడ్డి తండ్రి ఎన్నో సంవత్సరాల పాటు ప్రజా జీవితంలో కొనసాగడమే కాకుండా తాను కూడా పలుమార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన అనుభవాన్ని మరచి ఓ మహిళ వ్యక్తిగత జీవితంపై వ్యాఖ్యలు చేయడం తగదన్నారు. గతంలో తనకు కూడా ఇలాంటి అనుభవం ఎదురైందన్నారు. నోటికి వచ్చినట్లు మాట్లాడడం వైసీపీ నాయకులకు అలవాటుగా మారిందని అన్నారు. ప్రజా జీవితంలో ఉన్న వారిని ప్రజలు గమనిస్తుంటారని, పలు ఎన్నికల్లో గెలిచిన ప్రసన్న కుమార్ రెడ్డి పట్ల ప్రజలకు ఒక మంచి అభిప్రాయం ఉంటుందని, అలాంటి వ్యాఖ్యలతో ఈ అభిప్రాయాన్ని పోగొట్టుకున్నట్లయిందన్నారు. నేటి సమాజంలో మహిళలు ప్రగతి పదంలో ముందుకు సాగుతున్న తరుణంలో వారి అవకాశాలు వారికి ఉంచాలని కోరుతున్నట్లు ఈ సందర్భంగా చెప్పారు. వైసీపీ నేతలు ప్రత్యర్థులు తప్పులు చేస్తే రాజకీయంగా విమర్శలు చేయవచ్చని, అలా కాకుండా వ్యక్తిగత జీవితానికి ఇబ్బంది కలిగించేలా వ్యాఖ్యలు మానుకోవాలన్నారు. లేని పక్షంలో ఇలాంటి వారు ఆ మహిళల చేతిలో అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని ఎమ్మెల్యే హెచ్చరించారు. మహిళల పరిస్థితి ఈ యొక్క వైఎస్ఆర్సీపీ పార్టీలోని నాయకులు అత్యధికంగా దిగదారుస్తున్నారు. ఏ రోజు ఈ పార్టీ పుట్టిందో ఆ రోజు నుంచి మహిళల మీద దాడులు మొదలైనాయి. రాజకీయంగా ప్రజలకు సేవ చేయాలని వస్తున్న మహిళలను కించపరుస్తూ వాళ్ళ యొక్క వ్యక్తిగత విషయాలను మాట్లాడుతూ వాళ్ళను సమాజంలో కించపరిచే విధంగా మాట్లాడుతూ ముందుకెళ్తా ఉన్నారు. ఈరోజు వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గారిని ప్రసన్న కుమార్ రెడ్డి గారు
కించపరుస్తూ అవహేళన చేస్తూ ఆమె వ్యక్తిగత విషయాలు మాట్లాడుతూ ఈరోజు ప్రజల ముందుకు వస్తున్నారు. ప్రశాంత్ రెడ్డి గారు, ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఇద్దరు కుటుంబ సభ్యులే. ఈరోజు ఒక మహిళ ఆయన్ని ఓడించింది అని చెప్పేసి ఆ అక్కసుతో ద్వేషంతో రాజకీయ పరంగా తన విమర్శలు చేయకుండా ఆమె ఒక వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడడం అనేది చాలా సిగ్గుమాలిన చర్య. వారే కాదు, వాళ్ళ నాన్నగారు కూడా రాజకీయాల్లో ఉన్నారు. ఆ తర్వాత ఈయన కూడా ఎన్నో దఫాలు ఎమ్మెల్యేగా ఎన్నికైనారు. ఆ యొక్క అనుభవాన్ని, ఆ పెద్దరికాన్ని మనసులో ఉంచుకొని మహిళల వ్యక్తిగత జీవితాల విషయం వెళ్లకుండా ఉంటే బాగుండేది. కానీ వైఎస్ఆర్సీపీ పార్టీకి మేము కూడా రాజకీయాల్లోకి వచ్చి మేము కూడా గమనించింది, మాకు కూడా ఎదురయ్యింది మహిళల్ని కించపరచడం. ఏది వస్తే నోటికి ఏది వస్తే అది మాట్లాడడం. ఆమె వ్యక్తిగత విషయము, ఒక మహిళ వ్యక్తిగత విషయము, ఆమె నిర్ణయాలు ఆమెకు సంబంధించినవి. వాటిని మాట్లాడుతున్నారు అని అంటే మీరు ఎలాంటి మనుషులు అనేది ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఇలా మాట్లాడడం వల్ల ఏదో ఆమె వ్యక్తిగత విషయాల గురించి, ఆమె పర్సనల్ విషయాల గురించి ఎగతలుగా మాట్లాడడం వల్ల ఆమెను ఏదో కించపరిచినారని చెప్పేసి మీరు అనుకుంటే అది చాలా తప్పు. మీ యొక్క వ్యక్తిత్వాన్ని ప్రజల ముందు బయట పెడుతున్నారు. అన్నిసార్లు గెలిచి రాజకీయంగా ఉన్న మీ గురించి ప్రజలకు ఒక అభిప్రాయం ఉంటుంది, ఒక పెద్ద మనిషి అనే అభిప్రాయం ఉంటుంది. కానీ ఈరోజు ఒక మహిళ గురించి మాట్లాడడానికి మీ యొక్క గౌరవాన్ని మీరు పోగొట్టుకున్నారు. ఇది మంచిది కాదు. రాష్ట్రంలో ఉన్న ఏ పార్టీ అయినా కానీ రాజకీయ పార్టీల్లో ఉన్న వాళ్ళు మహిళలను కించపరుస్తూ మాట్లాడుతూ వాళ్ళని అవహేళన చేస్తూ వాళ్ళని డీగ్రేడ్ చేస్తూ మాట్లాడితే ఏదో గొప్పలం అయిపోతాము, సో సమాజంలో వాళ్ళ గురించి ప్రజలు చర్చించుకు ఉండే విధంగా మేము చేస్తున్నామని అనుకుంటున్నారు. కానీ ప్రజలు కూడా, మహిళలు కూడా ఎంతో చదువుకొని విజ్ఞానవంతులైపోయి ముందుకొస్తున్నారు. వాళ్ళ అవకాశాలను వాళ్ళకు ఉంచండి. వాళ్ళని అవహేళన చేస్తూ రాజకీయంగా లబ్ధి పొందాలనుకోవడం మాత్రము చాలా తప్పు. దీన్ని పూర్తిగా మహిళల తరపు నుంచి ఖండిస్తున్నాను. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా డాక్టర్ వైఎస్ఆర్ ప్రజల హృదయాలలో సుస్థిర స్థానం సంపాదించుకున్నారని పలువురు వైసీపీ నేతలు కొనియాడారు. దివంగత వైఎస్ఆర్ 76వ జయంతిని పురస్కరించుకుని కడప నగరం పాత రిమ్స్లో గల అల్షిఫా సంస్థలో వైసీపీ ఎన్ఆర్ఐ ప్రతినిధులు పాల్గొని అక్కడ ఉంటున్న అనాథలు, వృద్ధులకు పండ్లు పంపిణీ చేశారు. అలాగే నగరంలోని 34వ డివిజన్లో స్థానిక కార్పొరేటర్ అక్బర్ అలీ ఆధ్వర్యంలో జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించి స్వీట్లను పంపిణీ చేశారు. తొలుత వారు వైఎస్ఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఆయా నేతలు మాట్లాడుతూ వైఎస్ఆర్ తన హయాంలో అమలు చేసిన సంక్షేమ పథకాలు అందరి మన్ననలు పొందాయన్నారు. రాష్ట్రానికి ఆయన అందించిన సేవలు మర్చిపోలేమన్నారు. ముఖ్యంగా ఆరోగ్యశ్రీ, ఫీజు రియంబర్స్మెంట్, ముస్లిం మైనార్టీలకు 4% రిజర్వేషన్లు, 108, 104 వాహన సేవల ద్వారా ఆయన అందరి అభిమానాన్ని పొందుతున్నారన్నారు. అనేక రాష్ట్రాలు నేటికి ఆయన పథకాలను అమలు చేస్తూ ముందుకు సాగడం పార్టీ నేతలందరికీ గర్వకారణమన్నారు. దివంగత నేత నేడు భౌతికంగా మన మధ్య లేకున్నా రాష్ట్ర ప్రజల గుండెల్లో మాత్రం చిరస్థాయిగా నిలిచిపోయారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో వైసీపీ ఎన్ఆర్ఐ నేతలు తదితరులు పాల్గొన్నారు. अहमद भाई आदिफ राइट నీకు ఫోటోలే, నాకు లైవ్ కాదు. వైఎస్ఆర్ అమర్ రహే, అమర్ రహే, వైఎస్ఆర్ అమర్ రహే. జోహార్
వైఎస్ఆర్ జోహార్ వైఎస్ఆర్ మహానాయకుడు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర గారి 76వ జయంతి సందర్భంగా మన ఎన్ఆర్ఐ గ్రూప్ కడప ఎన్ఆర్ఐ గ్రూప్ సభ్యుల ద్వారా ఈరోజు అల్షిఫా మానసిక వికలాంగ ఆశ్రమంలో పళ్ళు పంపిణీ చేయడం జరిగింది. నిజంగా ఒకసారి మనం ఆలోచిస్తే ఆ మహానుభావుడు దివంగత ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎన్నో సంక్షేమ పథకాలు, బహుశా భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇటువంటి సంక్షేమ పథకాలు అమలు చేయలేదు. ఒక ఆరోగ్యశ్రీ కానీ 104 కానీ 108 కానీ, అదేవిధంగా విద్యార్థుల కోసం ఫీజు రీఇంబర్స్మెంట్ కానీ, ముఖ్యంగా మైనార్టీ సోదరుల కోసం, మైనార్టీ పిల్లలు చాలామంది వెనుకబడి ఉన్నారు, వాళ్ళు కూడా చదువుకోవాలి అనే ఉద్దేశంతో 4% రిజర్వేషన్ ఇప్పించి వాళ్ళ మైనార్టీ పూలబాట వేసినారు వాళ్ళ జీవితాలలో. ఎందుకంటే అటువంటి మహానుభావుడు ఈరోజు లేనందున చాలా బాధగా ఉన్నది. నమస్కారం. ఈరోజు మన ప్రీతమ నాయకుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 76వ జయంతి రోజు ఈ 34వ డివిజన్ కార్పొరేటర్ ఆఫీస్లో జరిపించుకోవడం జరిగింది. ఈరోజు చాలా సంతోషమైన విషయం. ఎందుకంటే మన డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 2 సార్లు ముఖ్యమంత్రి అయినారు. 2 సార్లు ముఖ్యమంత్రి అయి మన ముస్లిం మైనార్టీ అనేది డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి ఎప్పటికీ మర్చిపోరు. ఎందుకంటే 4% రిజర్వేషన్ అనేది మన రాజశేఖర రెడ్డి గారే తెచ్చినారు ఆంధ్రప్రదేశ్ స్టేట్కి. ఇప్పుడు కూడా జరుగుతున్న ప్రస్తుతం అది. ఈరోజు మన ప్రీతమైన నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి నివాళి అర్పించి మన 34వ డివిజన్ కార్పొరేటర్ అలీ అక్బర్ గారి ఆఫీస్లో ఆయన ఆధ్వర్యంలో ఈరోజు మన జయంతి చేసుకున్నాం మేము రాజశేఖర రెడ్డి గారిది. భారతదేశ చరిత్రలో నిలిచిన మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 76వ జయంతి సందర్భంగా 34వ డివిజన్ కార్పొరేటర్ ఆఫీస్లో ఘనంగా బర్త్డే జరిపించడం జరుగుతుంది. ఆయన చేసిన సేవలు కేవలం మన ఆంధ్ర రాష్ట్రంకే కాకుండా భారతదేశంలోనే ఒక గొప్ప ఉదాహరణ. ఆయన మన మైనారిటీలకు పెద్దపీట వేసిన మహానేత ఎవరంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఆయన ఎన్నో సంక్షేమ పథకాలు ఈ దేశానికి రుచి చూపించిన ఎవరంటే మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. కేవలం మన ఆంధ్ర రాష్ట్రంలో కాకుండా చుట్టుపక్కల ఉన్న రాష్ట్రాల్లో కూడా ఈరోజు ఆయన జయంతి వేడుకలు జరిపించుకుంటున్నారంటే ఆయన ఏ విధంగా మమ్మల్ని ఒక సంక్షేమ పథకాలు ఏ విధంగా నడపాలనే ఉదాహరణకు ఆయనకు మనము తృప్తి తీసుకొని మనం ముందుకు వెళ్ళాలా. అలాగే ఈరోజు కడపలో పాలు చోట్ల జరుగుతున్న ఈ జయంతి వేడుకలలో మనం పాల్గొనడం చాలా అదృష్టంగా భావిస్తున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జిల్లా సమగ్ర అభివృద్ధికి ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో కృషి చేయాలి. జిల్లా స్థాయి సమీక్షా కమిటీ సమావేశంలో జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సవిత పిలుపు. ఘనంగా దివంగత సీఎం వైఎస్ఆర్ జయంతి కార్యక్రమం. ఇడుపులపాయలోని ఘాట్ వద్ద సతీమణి వైజయమ్మ, తనయుడు వైఎస్ జగన్ కుటుంబ సభ్యుల ఘన నివాళి. వైసీపీ నేత ప్రసన్న కుమార్ రెడ్డి తన సోదరి సమానురాలైన ప్రశాంత్ రెడ్డి పట్ల చేసిన వ్యాఖ్యలపై తక్షణమే క్షమాపణలు చెప్పాలి. జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సవిత, కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డిల డిమాండ్. సిటీ కేబుల్ సిపిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.